ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గండం మిమ్మల్ని కుదిపేస్తుంది. అయితే ఎటువంటి గండం మీకు పొంచు? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ఉంది. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరు అర్థం చేసుకుంటారు. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క లైఫ్ లో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటారు. ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా సరే, అవసరం లేనప్పుడు మాత్రం ధనం వీరికి అధికంగా లభిస్తూ ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మంచి చేసేవిగా ఉంటాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక గండం మిమ్మల్ని కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఆల్కహాల్ జోలికి అస్సలు వెళ్లకండి. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు కానీ, లేదా ఓన్ గా వెహికల్ ని డ్రైవ్ చేసేవారు కానీ ఈ విధంగా ఆల్కహాల్ జోలికి వెళ్లటం ద్వారా కోరి ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారవుతారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదు. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు నిద్రలేమితో, అలసటతో కూడా మీరు డ్రైవింగ్ చేయకూడదు. ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ఈ యొక్క గండం మీకు పొంచి ఉంది. జాగ్రత్త పడండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆర్థికంగా కూడా మీరు ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినప్పుడు వారి యొక్క మాట తీరు, వారి యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. గుడ్డిగా వారిని నమ్మేసి మీరు ఆర్థికపరమైన విషయాల గురించి వారితో చర్చించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఈ యొక్క ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు అన్ని విధాలుగా ఆ యొక్క అవకాశాన్ని అందుకొని సాటిస్ఫై అవుతారు. ఆ విధంగా ఒక మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యను మీరు ఎదుర్కొంటున్నట్లయితే దానికి ఈరోజు పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. ఆ ఆర్థిక సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉందని ఇన్ని రోజులు మీరు ఆ యొక్క పరిష్కారం జోలికి వెళ్లలేదు. అయితే ఈరోజు ఆ పరిష్కారాన్ని ఖచ్చితంగా మీరు అన్వేషిస్తారు, అమలు చేస్తారు. మరొక సమస్య కూడా ఉత్పన్నం కాదు. ఆ విధంగా చక్కటి పరిష్కారం అయితే ఈరోజు మీకు లభించబోతుంది.
ఈ రోజు ధనఫలాల ప్రకారం చాలా కాలంగా ఎవరినైతే మీరు నమ్ముతున్నారో ఆ వ్యక్తుల వల్ల ఒక లేనిపోని సమస్యల్లోకి నెట్టబడే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. బస్టాండుల్లో కావచ్చు లేదా రైల్వే స్టేషన్లలో కావచ్చు ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేవారు ఈ అంశంలో తగిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ యొక్క విలువైన వస్తువులను వేరే వ్యక్తులకు అప్పగించడం అస్సలు మంచిది కాదు. ఇది మీకు ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ వాహన ప్రమాదం అది కూడా మీ యొక్క అజాగ్రత్త వల్ల చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా నూతన ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక అంటే ఉద్యోగం అసలే లేనివారు కావచ్చు లేదా మరొక ఉద్యోగంలో కొనసాగుతూ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు ఒక మంచి ఆఫర్నైతే అందిపుచ్చుకునే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక ఆఫర్ని అందిపుచ్చుకుంటారు. విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో సక్సెస్ కాగలుగుతారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే తులారాశివారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవాలని మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారి దగ్గర ఒక మాట తీసుకోవాలని చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. కానీ చిన్న చిన్న సమస్యలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అయితే ఒక వ్యక్తిని ఒక ప్రమాదం నుండి మీరు కాపాడి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. నలుగురు మీపైన ప్రశంసల వర్షాన్నైతే కురిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం ద్వారా కూడా లేనిపోని ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? ఏ విధమైన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.